నుంచి బండారు వంశీ గారు ఉన్నారు. వంశీ గారు నమస్తే అండి. మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి వంశీ గారు. రామనాయుడు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వంశీ గారు. మొత్తానికి సంతోషమా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు యథావిధిగా కోర్టు మెట్లు ఎక్కిస్తా ఉన్నట్టున్నారు. మాకెందుకు సార్ సంతోషం, అది చట్టపరంగా ఒక చర్య. తప్పు చేసినోడు జైలుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, అవన్నీ కూడా జరిగేటటువంటి దైనందిన కార్యక్రమాలే. నేను రోజు మా ఆఫీస్కి వెళ్తాను, అది నా దైనందిన కార్యక్రమం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తాడు అతను చేసినటువంటి పనులకి, అది అతని దైనందిన కార్యక్రమం. అంతేగాని మాకెందుకు సార్ సంతోషం? మాకు సంతోషం లేదు, బాధ లేదు, వీఆర్ న్యూట్రల్ సార్. ఏదేమైనా కానీ మా మాజీ ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి చెందినటువంటి ఒక పౌరుడు ఇన్నాళ్లకు 6 సంవత్సరాలకు కోర్టుకు వెళ్ళినందుకు ఒక రకంగా ఏంటంటే సరే ఇప్పటికైనా కోర్టును గౌరవించాడు అనుకునే లోపే ఆయన చేసినటువంటి ఒక ఏదైతే ఉన్నాయో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి మళ్ళీ పక్క రాష్ట్రంలో కూడా మనం పరువు తీశారని చెప్పి కాదు సిగ్గుపడతా ఉన్నాం. అదే వాళ్ళే చేశారా లేకపోతే ఏమన్నా మీ పార్టీ వాళ్ళు ఏమన్నా ఆయనకు బ్యాడ్ నేమ్ తేవాలని వాళ్ళ ముసుగులో మీరేమన్నా చేశారని కూడా చాలా మంది చర్చించుకుంటా ఉన్నారు. అది సురేష్ గారు చెప్పాలి సార్. మా పార్టీ వాళ్ళు ఏమన్నా వెళ్ళి జై జగన్ అన్నారా అనేది సురేష్ గారు చెప్పాలి. కానీ సార్ ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే వాడెవడు, వీడెవడు, జగన్ అన్న కడ్డెవడు అనేటటువంటి స్లోగన్లు. ఇప్పుడు ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల నియోజకవర్గం నుండి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారు. అలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి వ్యక్తి ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. అక్కడ ఎందుకు సార్ ఎవరు లేరు? అక్కడ ఎవరు లేరు కదా. సైలెంట్ గా విమానం ఎక్కేసి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రత్యేక విమానంలో సైలెంట్ గా విమానం ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ రాగానే ఎట్లా ఉన్నారు సార్ అక్కడ? మేము ఎప్పుడు గన్నవరం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా గానీ చూసేటటువంటి ఆ బిర్యానీ బ్యాచే ఈరోజు మేము బేగంపేట విమానాశ్రయంలో కూడా చూసింది వాళ్లే. ఇక్కడ వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, పెద్దగా ఏం లేదు. ఎట్లా అంటే అర్థం కాలేదు. ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళారా మీరు అనేది? ఎట్లా? ఆంధ్ర నుంచి తరలించిన వాళ్లే సార్ ఇవంతా కూడా. అంటే ఎప్పుడు ముందు రోజే తరలించారా లేకపోతే ఎప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో గంతులు వేసే బ్యాచే ఈ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అవే గంతులు వేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుల్లో దోషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు కాదని ఆయన నిరూపించుకోవాలి కోర్టులో. అవినీతి సొమ్ములు దాయలేక, అక్రమ ఆస్తులను దాయలేక 10 సంవత్సరాలైనా డిశ్చార్జ్ పిటిషన్ నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి జై జగన్, జై జగన్, సీఎం జగన్ అంటే ఆ కేసులన్నీ పోతాయా సార్? విచారణకు సహకరించాలా, కోర్టు ముందు కేసులు తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం రప్పారప్పాలో రప్పారప్పాలతో తిరుగుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, జగన్ అన్నకు జై కొడితే కేసులు పోవనేటటువంటి విషయాలు వాళ్ళ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కరిని నిర్దేశించి రప్పారప్ప అంటాం, నరికేస్తామంటాం, మేము వస్తే చించుతామంటాం, ఇవన్నీ భయం వేస్తుందా? వాళ్ళు అలా రప్పా రప్పా అని చెప్పేసి ప్రదర్శన చేయటం మీకు ఏమైనా భయాన్ని కలిగిస్తుందా? ఒకవేళ భయపడలేదు బ్రహ్మనాయుడు గారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు మేము. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్న టైంలో ఎలా భయపడతాం అనుకున్నారండి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితి. ఇప్పుడు మేము భయపడతా సమస్య లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణాలకు తెగించి పోరాడాం. ఇప్పుడేంటి ప్రతిపక్ష హోదా ఇస్తే చాలని అడుక్కుంటున్నాళ్ళకి మేము ఎలా భయపడతాం? భయపడే ప్రసక్తే లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని జడ్జి గారు ఆదేశించారు, నువ్వు కోర్టుకు రావాలని ఆదేశించారు. సరే ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారు కోర్టుకు వెళ్లకుండా ఉండటానికి, కుదరలేదు. సరే సమావేశం అయ్యారు కొంతమంది, సమావేశం అయ్యి ఈ రోజు కోర్టుకి మేము వెళ్లాల్సి వస్తుంది, సరే వెళ్తాను, ఇంకొకసారి నన్ను కోర్టుకు పిలవకుండా ఉండాలంటే ఏం చేయాలి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి ఈ హడావిడంతా కూడా తెలంగాణ సృష్టించారు. చూస్తా ఉండండి, మరొకసారి కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే నేను వస్తే నా అభిమానులు ఆగట్లేదు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి రప్పారప్ప అంటా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు వస్తా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, దయచేసి నేను నా లాయర్ వస్తాను నా వదులు కోర్టుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరో పిటిషన్ వేయకపోతే అప్పుడు అడగండి. ఓకే, కొన్ని వేల మంది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు కొన్ని వేల మంది ఆయనతోటి ట్రావెల్ అయ్యారు. జనాన్ని చూడండి, వాళ్ళందరినీ డబ్బులు పెట్టి లేకపోతే తరలించిన ప్రజల్లాగా ఉన్నారా? అంటే తరలించవచ్చు కొంతమందిని, కానీ అంతమంది స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు వాళ్ళలో సగం కూడా లేరా మీ దృష్టిలో? సార్ ఒక విషయం సార్, మీరు వేల మంది అనుకుంటా ఉన్నారు, ఒకసారి చూసుకోవచ్చు, సెన్సస్ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో.
మొత్తం కూడా మీరు ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పెళ్లికి వెళ్తున్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు కానీ, నెల్లూరు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పొదిలి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పల్నాడు వెళ్ళినప్పుడు కానీ మీరు చూసుంటారు. వీళ్ళే అక్కడ కూడా ఉంటారు. సో ఇది ఒక బ్యాచ్ అంతే. సో దీని గురించి పెద్దగా ఇదేం లేదు. ఒక వీళ్ళందరినీ ఎవరు మానిటరింగ్ చేస్తారు? వీళ్ళందరినీ ఎవరు మెయింటైన్ చేస్తారు? డబ్బు ఉంటే ఎంతసేపు సార్ వీళ్ళు మానిటర్ చేయటం? సంపాదించిన డబ్బు ఉంది కదా సార్, ఎంతసేపు చేస్తారు సార్? ఒక ఓవర్ నైట్ లో తెచ్చేయగలరు సార్, ఓవర్ నైట్ లో తెచ్చేయగలరు. గతంలో సిద్ధం సభలు చూడొచ్చు, గ్రీన్ మ్యాట్ సభలు అవన్నీ. అట్లాగే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి బ్రహ్మనాయుడు గారు, ఎన్ఐఏ కోర్టులో సాక్ష్యం చెప్తే ఒక దళిత యువకుడు 5 సంవత్సరాలు జైల్లో మగ్గకుండా బయటకు వచ్చేవాడు. అట్లాంటి ఒక దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు, అతని ఇంటి పేరుని కోడికత్తిగా మార్చేశారు అందరూ కూడా. నాకైతే కోడికత్తి అనడం ఇష్టం లేదు. జనపల్లి శ్రీనివాసరావు విషయంలో ఒక్కసారి 5 నిమిషాలు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్తే అతను బయటకు వచ్చేసేవాడు. 25 సంవత్సరాల జనపల్లి శ్రీనివాసరావు అతని జీవితంలో 20% అంటే 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈయనేమో బయటకు వచ్చి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు. ఒక ఎస్సీ యువకుని జీవితం నాశనం చేశారు. కనీసం అప్పుడైనా 5 సంవత్సరాల్లో 5 నిమిషాలు జైలుకి వెళ్ళి కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పినా గానీ ఈ రోజు జనపల్లి శ్రీనివాసరావు అనే యువకుడి ఈ జీవితం నాశనం అయి ఉండేది కాదు. సో ఇక ఇతని వంతు వచ్చేటప్పుడు ఇతను డెఫినెట్లీ వెళ్ళాలి. ఈసారి నేను జడ్జీలు పిలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? హంగామా సృష్టించాలి, గొడవలు సృష్టించాలి. దానికి మన బ్యాచ్ని పిలుచుకురండి. మన బ్యాచ్ని పిలుచుకొస్తే వాళ్ళు చేసే అల్లర్లతో జడ్జి గారు నన్ను పిలవరు. ఇట్లాంటి ఉద్దేశాలన్నీ పెట్టుకుని కోర్టుకి ఎక్కడానికి ఇవన్నీ తంతులే తప్పితే వేరే ఏం లేదు. మరొక ఆసక్తికర విషయం కూడా జరిగిందంట సార్. ఒకే కుటుంబానికి చెందినటువంటి బాధితులు కలిశారు, ఒకే కుటుంబానికి చెందినటువంటి నిందితులు కూడా ఇదే రోజు కోర్టులో ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతా రెడ్డి గారు కూడా ఇదే టైంలో కోర్టులో ఉన్నారట. కనీసం ఆవిడ పలకరించే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎదురుపడ్డారన్నా, ఒకళ్ళొకరు ఎదురుపడ్డారన్నా. అదే సార్, ఒకళ్ళు ఎదురుపడ్డారని వార్తలు కూడా వచ్చాయి. కనీసం పలకరించడానికి కూడా ధైర్యం చాలేదంట జగన్మోహన్ రెడ్డి గారికి. మాటలు కూడా మాట్లాడకుండా పక్కెళ్ళిపోయారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి బాధితులు నిందితులు అందరూ ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టులోనే ఉన్నారు. అయితే నాంపల్లి కోర్టు కలకల్లాడింది అంటారు. అంతే సార్, కలకల్లాడింది. మళ్ళీ పిలవకుండా ఏం చేయాలో అవన్నీ చేయడానికి ట్రై చేశారు. కానీ న్యాయ వ్యవస్థ ముందు ఈ పప్పులన్నీ ఉడకవు. ఈసారి నాకు తెలిసి జడ్జి గారు ఈ రప్పా బ్యాచ్ తీసుకొస్తే పద్ధతిగా ఉండదని చెప్పేసి నాకైతే చెప్తారని అయితే నేను అనుకుంటా ఉన్నా. ఓకే, మళ్ళీ మాట్లాడదు వంశీ గారు. మనతోటి పసులూరి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ